గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒకసారి ఒక ధనవంతుడు వస్తాడు. అతడు బుద్ధుడిని, స్వామి, నా దగ్గర చాలా ధనం, బంగారం ఉంది, కానీ నాకు ప్రశాంతత అనేదే లేదు. మీరు చెబుతున్న అసలైన సంపద ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ అతనిని ఒక పేద వ్యక్తి ఇంటికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళ దగ్గర తినేందుకు సరైన ఆహారం కూడా లేదు, కానీ వారు గొడవలు పడకుండా హాయిగా నవ్వుకుంటూ జీవిస్తున్నారు. బుద్ధుడు ఆ ధనవంతుడిని అడిగాడు, ఇక్కడ వీరికి ఏ ధనం లేదు, కానీ వారి ముఖాల్లో నవ్వు ఉంది, శాంతి ఉంది. నీ దగ్గర డబ్బు ఉంది, కానీ ప్రశాంతమైన నిద్ర లేదు. అంటే అసలైన సంపద ఏది? అప్పుడు ధనవంతుడు మౌనంగా ఉండిపోతాడు. బుద్ధుడు చెప్తాడు, మనిషికి అసలైన సంపద మనశ్శాంతి. దానిని సంపాదించుకున్నవాడే అసలైన ధనవంతుడు. ధనం లేకపోవచ్చు, కానీ మనశ్శాంతి ఉంటే అదే గొప్ప ధనం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.